ఇంకా ఒకసారి కొన్ని ఇతర వార్తలు కూడా చూద్దాం. త్వరలో 40,000 ఉద్యోగాలు. హుస్నాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. ముఖ్యమంత్రి గారు మల్లుబట్టి గారు ఇద్దరు వెళ్ళి ప్రధానమంత్రిని కూడా కలిసి గ్లోబల్ సమ్మిట్కి రమ్మని ఆహ్వానించారు. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగి 12 మంది మావోయిస్టులు మరణించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు భారీ ఎత్తున వచ్చాయి. అట్లాగే బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్టే పొడిగిస్తూ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. కుప్పకూలిన వ్యవస్థకు గట్టి పునాది వేస్తున్నామంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నారు. అయితే భూతల మాయ 1000 కోట్ల బిగ్ దందా, లియో మెరిడియన్ ఆస్తుల మీద కన్నేసిన బిగ్ బ్రదర్స్, బోరాస్పేటలో దర్జాగా కాంగ్రెస్ పెద్దల భూ కబ్జా అంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ఇచ్చింది. మరి దాని మీద ఎట్లాగో తెలియదు, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది తర్వాత వస్తుంది. ఇక విశాఖ మరో గ్లోబల్ డేటా సెంటర్ రాబోతుందని ఎల్లో మీడియా ప్రచారం అయితే భారీ ఎత్తున చేసేస్తున్నారు. ఈ మద్యం కేసు మీద వైసీపీ వాళ్ళ మీద రోజు ఏదో ఒకటి రాస్తూనే ఉంటున్నారు వీళ్ళు. పింఛన్ సొమ్ము నుంచి ఇంటి పన్ను వసూళ్లట, లబ్ధిదారుల తిరుగుబాటుతో తోక ముడిచిన ప్రభుత్వం అంటూ కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో ఘటన. చివరికి పెన్షన్ ఇచ్చినట్టు ఇచ్చి దాంట్లో ఇంటి పన్ను కట్ చేస్తున్నారట. రైట్. ఇక రైతు ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్ అని, విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని, అప్పు పుట్టడం లేదని చంద్రబాబు గారు నిన్న రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో మాట్లాడారు. నిజంగా రైతన్న మీకోసం సరిగా జరగట్లేదు, అటర్ ఫ్లాప్ అయిందని కొన్ని విశ్లేషణలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు గారు స్వయంగా వెళ్ళి ఆ సందర్భంలో చేసిన ప్రసంగాల్లో రైతులు అడుగుతున్న వాటిని దాటవేసి అప్పు పుట్టేవారు దొరకట్లేదు, విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు, ఆల్రెడీ పెంచారా లేదా? గోపి గారు చెప్పండి, అప్పు పుట్టట్లేదు అంటారేంటి? ఓ పక్క 2,60,000 కోట్లు తీసుకొచ్చి మరి ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం దాటిపోయామని చెప్తే అది సంపద సృష్టించినట్లా లేక విధ్వంస పాలన చేస్తున్నట్లా? సార్, చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టిస్తా, అప్పులు చేయను జగన్మోహన్ రెడ్డి లాగా అని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఈ 16 నెలలు 17 నెలల్లో ఆయన సృష్టించిన సంపద ఏంటి? ఎక్కడ ఏ ఊరిలో, రాష్ట్రం మొత్తం మీద 26 జిల్లాల్లో ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఎంత సంపద సృష్టించారు, ఎంత ప్రజల కొనుగోలు శక్తిని ఎంత పెంచారు అనేది చూస్తే జీరో కనిపిస్తుంది. ఆయన వచ్చిన రోజు నుంచి కూడా ఫస్ట్ డే నుంచి కూడా అప్పులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి 2.5 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్తున్నారు. ప్రతి మంగళవారం అప్పుకెళ్తున్నారని కూడా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది తెలియాలి. ప్రతి మంగళవారం మినిమంగా 7,000 8,000 కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు అనేది ఒక విషయం. ఇంత అప్పు తెస్తూ మరి మెడికల్ కాలేజీలని జస్ట్ ఒక 5-6 వేల కోట్లతోటి కంప్లీట్ అయ్యే మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేది తెలియదు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు రైతులు ఏం అడిగినా, రైతులే కాదండి ప్రజలు ఏం అడిగినా కూడా దాన్ని ఆయన దగ్గర జవాబు లేకపోతే దాన్ని దాటవేసి ఇంకో కబురు చెప్తూ ఉంటారు. ఆ కబుర్లో భాగంగానే నిన్న కూడా రైతులతో ముఖాముఖిలో ఆయన అట్లా మాట్లాడారు, అప్పు పుట్టడం లేదు అని. అంటే ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు అని చెప్పాడు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం అంటే చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసే పరిస్థితి ఉంటే కాగ్ కానీ, నీతి ఆయోగ్ కానీ, ఆర్బీఐ కానీ ఈ 3 ఆర్థిక సంస్థలు రిపోర్ట్ చేయవా? ఎక్కడ రిపోర్ట్ చేయలేదే. ఎక్కడ కూడా ఏ రిపోర్ట్లో ఏ సంవత్సరం 5 సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా కాగ్ కానీ, నీతి ఆయోగ్ కానీ, ఆర్బీఐ కానీ ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని నివేదిక ఇవ్వలేదు. మరి వాళ్ళు ఇవ్వకుండా ఈయనకి ఎట్లా తెలిసింది ఇది? సో ఇట్లా ఊరికే అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఆయన చంద్రబాబు నాయుడు. కానీ ఆయన రాజకీయమే అబద్ధాల పునాదిగా మొదలవుతుంది. సో అదే కొనసాగుతుంది తప్ప ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో నిజమైతే లేదు. రైట్. వెంకటరెడ్డి గారు నిన్న మొత్తం 2 పాయింట్లు. ఒకటి, అప్పు పుట్టట్లేదని తాజాగా చెప్పడం ఒక పక్క, అమరావతికి 1000 కోట్లు తీసుకొస్తా ఒక అమరావతి మాత్రమే పుడుతుందా ఏంటి నాకు అర్థం కాదు. రెండోది విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదంటారేంటి? ఒకటేమో రైతు ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్ అన్నాడు. అసలు ఈ గ్లోబల్లో ఎక్కడా లేనంత పతనమైన ధర ఉంది మన దగ్గర. ఈ గ్లోబల్ బ్రాండ్ అంటే ఏంటి? రైతుకి మంచి గిట్టుబాటు ధర వస్తే వరి కానీ, అరటి కానీ, లేదంటే మీరు అన్నట్టుగా మిర్చి కానీ, పోగా ఏ దానికి ఈరోజు గిట్టుబాటు ధర లేదు. అరటి ₹10 కిలో అనేది ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. మామిడి అయితే కిలో ₹3 ₹4, ఇంకొక ₹2-3 పెంచమంటే కూడా పెంచట్లా. సరే అక్కడ నాకు 600 పెంచారు రేట్ అనుకోండి. సో గ్లోబల్ బ్రాండ్ కాదు ఈరోజు. గ్లోబల్లో ఎక్కడా లేనటువంటి ఏదైతే తక్కువ ధర ఇక్కడ ఉందనేది క్లియర్. రెండోది ఆయన ఏమంటాడు, విద్యుత్ ఛార్జీలు పెంచను అంటాడు.
ఇచ్చేది లేదంట. ఆల్రెడీ నువ్వు బాధుడు వేసేసి పెన్షన్ అంటే ఎట్లా? ఇప్పటికి 2 సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి 6,072 కోట్లు, ఇంకోసారి 9,412 కోట్లు, మొత్తంగా 15,485 కోట్లు. ఇప్పటికే మీరు విద్యుత్ ఛార్జీలను బాధారు. బాధుడు ఆల్రెడీ 15,000 కోట్లు బాధారు. బాధ ఇంకా బాధ అని చెబుతున్నాడు. ఆల్రెడీ బాధేసి ఇంకా బాధ అంటే దానికి అర్థమైంది. అయినా కూడా అట్లా గ్యారంటీ ఉంటుందని లేదు. అప్పుడు ఇంకో కారణం 100% పెంచుతారు సార్ మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు వేస్తారని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ విధానంలో ఇస్తా ఏమంటున్నాడు, పెట్రోల్ డీజిల్ మీద రూపాయి సెస్ విధిస్తానంటున్నాడు. మళ్ళీ అక్కడ టోల్ గేట్లు పెడతానంటున్నాడు. సో ఈ విధంగా ఎంత బాధలో చూడండి. ఇంకొక అంశం కీలకంగా వచ్చేటప్పటికి అప్పులు పుట్టట్లేదు అంటాడు. నువ్వేమన్నా సంపద సృష్టిస్తా నేను అధికారంలోకి వస్తే అన్నావు. ఇప్పుడేంటి అప్పులు పుట్టట్లేదు అంటావు? అప్పులు పుట్టడానికి సంపద సృష్టికి తేడా ఉంది కదా. అసలు అప్పులు చేయకూడదు కదా నువ్వు. రెండో అంశం కానీ అప్పులు తేను సంపద సృష్టిస్తా అని చెప్పాలి. కానీ మీరు అధికారంలో ఉన్న ఏ సంవత్సరం అన్నా సంపద సృష్టించారా? ఎవ్రీ ఇయర్ రెవెన్యూ లోటే కదా. 96 నుంచి చూడండి కొమ్మినేని గారు, ఇతను అధికారంలో ఉన్న 96 నుంచి 2004 దాకా ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటు, మళ్ళీ 2014-19 రెవెన్యూ లోటు, ఇప్పుడు మళ్ళీ 24 నుంచి రెవెన్యూ లోటు. కానీ అప్పులు మాత్రం రికార్డు స్థాయిలో చేశారు. దిస్ ఇస్ అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డ్ అని సినిమా డైలాగ్ లాగా 18 నెలల కాలం. ఈరోజు 4వ తారీఖు డిసెంబర్ 4, మన జూన్ 4 ఏదైతే రిజల్ట్ వచ్చింది, కరెక్ట్గా ఈ 18 నెలల్లో చూస్తే వీళ్ళు చేసిన అప్పు 2,66,175 కోట్లు. 2,66,000 రాజధానికి 40,000 కోట్లు అంటే అమరావతి అప్పు. కార్పొరేషన్ల అప్పు 71,295 కోట్లు. బడ్జెట్ అప్పు 1,54,840 కోట్లు. మొత్తంగా 18 నెలల్లో 2,66,175 కోట్లు. అంటే నెలకి 14,747 కోట్లు అప్పు చేస్తున్నారు. రోజుకి 492 కోట్ల అప్పు. ఒక్కరోజు వీళ్ళు చేసే అప్పుతో మెడికల్ కాలేజ్ కట్టచ్చు. గంటకి ఇప్పుడు మన గంట డిబేట్ సమయానికి 20,53,00,000 అప్పు చేశారు. 20 కోట్ల అప్పు, 20,50,00,000 గంటకు అప్పు. అంటే ఇంత దారుణంగా అప్పులు చేసి నాకు అప్పులు పుట్టట్లేదు అంటే ఇంకా పుట్టాలని, అంటే ఆల్రెడీ 6 నెలల్లో చేయాల్సిన అప్పు అప్పుడే చేస్తారండి. సంవత్సరంలో చేయాల్సిన అప్పు 6 నెలల్లో చేస్తారు. మొన్న వారపత్రిక రాసింది కదా, ఏదైతే లోటు పోటు ఇంక దీనికి ఉండదు చేటు అన్నట్టుగా, అదే ఇంక ఉండదు అభివృద్ధి అన్నట్టుగా వాళ్ళే రాసుకున్నారు. అంటే అప్పులు ఆల్రెడీ తేవాల్సిన దానికంటే ఎక్కువ తెచ్చారు సార్. దేశ విదేశాల నుంచి తెస్తున్నారు అప్పులు. మామూలుగా అయితే మనకు అప్పులు 2 ఉండేవి, బడ్జెట్ లోపల అప్పులు, కార్పొరేషన్ల అప్పులు. కానీ ఇప్పుడేంటి బయట విదేశీ బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకొని వచ్చి అమరావతి తీసుకొని వచ్చి ఇప్పుడు 3వ రకం అప్పు ఇది తీసుకొని వచ్చి ఈ విధంగా చేస్తా. మంగళవారం వెళ్తే క్యూ కడుతున్నాం మనమే ఫస్ట్. కాదుగా అప్పు పుట్టట్లేదంటే ఆయన బ్రాండ్ విలువ పడిపోయినట్లు కదా. మరి ఎందుకు అంటే అవసరమైనప్పుడు అది వాడతారు, లేకపోతేనేమో మనకు కాబట్టి అప్పు వచ్చిందని చెబుతారా? అంటే దారుణం. అంటే అసలు అప్పులేం తేలేదు మేము, మాకు పుట్టట్లేదు అని మళ్ళీ దాన్ని జగన్ ఎందుకంటే రోజు అప్పుల మీద చర్చ జరుగుతుంది కదా, అందుకని చర్చ జరగకూడదు. జనం నమ్మకూడదు. చంద్రబాబు నాయుడు గారు పనకేదో వాళ్ళు అడగాలి 2,60,000 కోట్లు ఎక్కడి నుంచి ఎందుకు పథకాలు ఇవ్వట్లేదంటే మాకు అప్పులు పుట్టట్లేదు అని రేపు పొద్దున అంటాడు. అంటే కాదు, నీళ్లు మీరు ఎందుకు పెంచుకోలేదని అడుగుతారు. నీళ్లు రాలట్లేదు సార్ అంటే వెంటనే దాన్ని డైవర్ట్ చేసి నీళ్ళు అంటాడు. నిన్న రైతులు ఏదో అడుగుతుంటే కూర్చోవా పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. ఇదంటే సార్ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు మీరు ఇవ్వట్లేదంటే అప్పులు పుట్టట్లేదని అలా డైవర్ట్ చేయడానికి. కానీ ఇంత అప్పులు తెచ్చాడు అన్న విషయం ప్రజలకు కూడా గ్రహించాలి. ఎందుకంటే ఇంత దారుణమైన అప్పులు. ఎందుకంటే జగన్ గారు 60 నెలల్లో 3,32,000 కోట్ల అప్పు అయితే ఇది 18 నెలల్లో 2,60,000 కోట్ల అప్పు. ఇంకో సంవత్సరంలో జగన్ గారు చేసిన అప్పు ఇప్పుడు 6 నెలలు ఆగండి మీరు, ఇది 3,30,000 కోట్లకి వెళ్ళిపోయింది. రైట్.